బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల కౌంటింగ్ ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో కొనసాగుతుంది. కాసేపట్లో హెచ్సీఏ కొత్త అధ్యక్షుడు ఎవరన్నది తేలిపోనుంది. అధ్యక్ష పదవికి ప్రభుత్వ సలహాదారు వివేకానంద్, విద్యుత్ జయసింహ పోటీ పడ్డారు. ట్రెజరర్, జాయింట్ సెక్రటరీతో పాటు ఇతర పదవులకు మొత్తం 17 మంది బరిలో ఉన్నారు. ప్రధాన కార్యదర్శి పదవికి ఎన్నిక ఏకగ్రీవంగా పూర్తయింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల కౌంటింగ్ ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో కొనసాగుతుంది. కాసేపట్లో హెచ్సీఏ కొత్త అధ్యక్షుడు ఎవరన్నది తేలిపోనుంది. అధ్యక్ష పదవికి ప్రభుత్వ సలహాదారు వివేకానంద్, విద్యుత్ జయసింహ పోటీ పడ్డారు. ట్రెజరర్, జాయింట్ సెక్రటరీతో పాటు ఇతర పదవులకు మొత్తం 17 మంది బరిలో ఉన్నారు. ప్రధాన కార్యదర్శి పదవికి ఎన్నిక ఏకగ్రీవంగా పూర్తయింది. క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల కౌంటింగ్ ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో కొనసాగుతుంది. కాసేపట్లో హెచ్సీఏ కొత్త అధ్యక్షుడు ఎవరన్నది తేలిపోనుంది. అధ్యక్ష పదవికి ప్రభుత్వ సలహాదారు వివేకానంద్, విద్యుత్ జయసింహ పోటీ పడ్డారు. ట్రెజరర్, జాయింట్ సెక్రటరీతో పాటు ఇతర పదవులకు మొత్తం 17 మంది బరిలో ఉన్నారు. ప్రధాన కార్యదర్శి పదవికి ఎన్నిక ఏకగ్రీవంగా పూర్తయింది. పూర్తి వివరాలు సంపత్ అడిగి తెలుసుకుందాం. సంపత్, చెప్పండి, ఓట్ల లెక్కింపు ఎందాకొచ్చింది? లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. 5 రౌండ్లకు సంబంధించినటువంటి లెక్కింపు కంప్లీట్ అయింది. ఇప్పటి వరకు లీడ్లో ఉన్నటువంటి మొత్తం అన్ని అధ్యక్ష పదవికి అలాగే ఉపాధ్యక్ష పదవితో పాటుగా మిగతా జాయింట్ సెక్రటరీ అట్లాగే ఈసీ మెంబర్లకు సంబంధించినటువంటి అన్ని వివరాలను ఇప్పటికే వెల్లడించారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఇదే విషయంపై మాట్లాడడానికి మాజీ ఈసీ మెంబర్ ఉన్నారు. సార్, చెప్పండి, అప్డేట్స్ చెప్పండి. ఇప్పటికీ 5 రౌండ్స్ పోలింగ్ జరిగింది. ప్రతి రౌండ్లో 25 ఓట్లు ఉంటాయి. 125 ఓట్స్లో మా ప్యానెల్కు 80+ ఓట్స్ అందరికీ రావడం జరిగింది. ట్రెజరర్ పోస్ట్లో మహేందర్ గారికి 93 ఓట్లు రావడం జరిగింది. మా కమిటీ ఘన విజయం సాధిస్తుంది. ఇంకో రౌండ్ తర్వాత ఆల్మోస్ట్ మా వాళ్ళందరూ కూడా త్రూ అవుతున్నారు. వివేక్ గారికి 81 ఓట్స్ వచ్చాయి 125 ఓట్స్లో. అనిల్కి వైస్ ప్రెసిడెంట్ పోస్ట్కి 82 ఓట్లు వచ్చాయి 125 ఓట్స్లో. అదే అజ్మల్ అసద్ జాయింట్ సెక్రటరీకి 76 ఓట్లు వచ్చాయి. కోశాధికారికి మహేందర్ గారికి 93 ఓట్లు వచ్చాయి. మరి కమిటీ మెంబర్కు హనుమంత్ రెడ్డికి 60 ఓట్లు వచ్చాయి. వివేక్ అండ్ ప్యానెల్ ఘన విజయం అనేది ఖాయము. ఈరోజు మా మెంబర్సు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో అదర్ గ్రూప్లో మాజీ టెస్ట్ ప్లేయర్ అర్షద్ అయ్యూబ్, శివలాల్ యాదవ్ లాంటి వీరాది వీరులు ఉన్నాక వివేక్ గారిపై ఉన్నటువంటి విశ్వాసంతో వివేక్ గారు ఈ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ని బాగుపరుస్తారు. వాళ్ళు ఈ క్రికెట్ అసోసియేషన్ని మంచి దారిలో తీసుకెళ్ళి జిల్లాలలో క్రికెట్ అభివృద్ధి చేస్తారని మా మెంబర్స్ వాళ్ళకి విజయ పట్టాభిషేకం కడుతుంది. ఇది మాకు ఒక శుభమైన దినము అని నేను చెప్తున్నాను. దాదాపు 3 గంటలుగా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. 5 రౌండ్ల ఓట్ల లెక్కింపు తర్వాత ఒకసారి అబ్జర్వ్ చేస్తే ప్రెసిడెంట్ సంబంధించినటువంటి దాంట్లో వివేక్
81 ఓట్లతో, అట్లాగే విద్యుత్ జయసింహ 42 ఓట్లు దక్కించుకున్నారు. ఇక వైస్ ప్రెసిడెంట్ విషయానికి వస్తే అనిల్తో పాటుగా ఇమ్రాన్ వారిద్దరు బరిలో ఉన్నారు. దాంట్లో అనిల్ 83 ఓట్లు, అట్లాగే ఇమ్రాన్ 46 ఓట్లు దక్కించుకున్నారు. ఇక ఈసీ మెంబర్ల విషయానికి వస్తే దాదాపు 6 అభ్యర్థులు బరిలో ఉన్నారు. దాంట్లో అగర్వాల్ లీడ్లో ఉన్నాడు. అగర్వాల్తో పాటుగా మహేందర్ 59 ఓట్లు, అట్లాగే హనుమంత్ రెడ్డితో పాటుగా అగర్వాల్ 37 ఓట్లు రావడం జరిగింది. 59 ఓట్స్ హనుమంత్ రెడ్డికి రావడం జరిగింది. మొత్తానికి 2 ప్యానెళ్ల మధ్యన కొంత హోరాహోరీగా 1-2 రౌండ్ల వరకు నడిచిన 5వ రౌండ్ తర్వాత వివేక్ ప్యానెల్ వైపుగానే ఎక్కువగా మొగ్గు చూపిందని చెప్పొచ్చు. మరో 2 రౌండ్లు ముగిసిన తర్వాత, ఎందుకంటే ఒక్కో రౌండ్కి 25 ఓట్ల చొప్పున మొత్తం 8 రౌండ్లు ఉంటాయి. 8 రౌండ్లలో 5 రౌండ్లు అంటే లీడ్ రౌండ్లుగా చెప్పొచ్చు. 5 రౌండ్లు కంప్లీట్ అయిన తర్వాత లీడ్లో వివేక్ ప్యానల్ లీడ్లో ఉంది. దాని తర్వాత మరో 1-2 రౌండ్లు కంప్లీట్ అయిన తర్వాత వన్ సైడెడ్గా ఓట్లు వస్తే కనుక ఒకవైపే మొగ్గు చూపి మిగతా సంబంధించిన అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. దాదాపు 3 గంటలుగా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మరో అరగంటలో దాదాపు 20 నిమిషాల నుంచి 30 నిమిషాల వ్యవధిలో మొత్తం కౌంటింగ్ పూర్తయిన తర్వాత దానికి సంబంధించినటువంటి అవుట్కమ్ సంబంధించి ఎన్ని ఓట్లు వచ్చాయి, ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయి, అభ్యర్థుల్లో విజయం సాధించిన వాళ్ళు ఎవరు, అట్లాగే ఓడిపోయిన వాళ్ళకి సంబంధించిన విషయం ఏంటి, మొత్తం వివరాలని మరికొద్దిసేపట్లో వివరించన్నారు. చూడాలి, అంటే 10:30 గంటల సమయంలో మొత్తం ప్యానల్ సంబంధించినటువంటి వివరాలు వచ్చే అవకాశం ఉంది. మొత్తం 206 ఓట్లకు గాను ఇప్పటికీ 65% ఆఫ్ ఓట్స్ క్యాల్కులేషన్ కంప్లీట్ అయింది. కాబట్టి మరిన్ని ఓట్ల లెక్కింపు తర్వాత అన్ని వివరాలు వచ్చే అవకాశం ఉంది. ఆ వివరాలు వచ్చిన తర్వాత మరోసారి మీకు లైన్లోకి వచ్చి అప్డేట్స్ అందిస్తాం. ఓవర్ టు యు స్పందన. రైట్, థ్యాంక్ యూ సంపత్.